అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తనదైన శైలిలో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కడిగి పారేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గతంలో వైసీపీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూటమి నేతలందరూ కూడా 3 పార్టీలు మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలను కూడాను అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడాను లేనిపోయిన ఆరోపణలు చేసిన వీడియోలు హల్చల్ అవుతున్నాయి. కూడాను కేవలం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంని ఈరోజు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న ఉద్దేశంతో పోలీసులు మాత్రం టెక్కల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ విషయంలో ఆయన్ని రంగం సిద్ధం చేసినటువంటి ఈ తరుణంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎటువంటి వ్యూహంతో ఈ పోలీసులు వ్యవహారం తిప్పికొడతారన్న విషయం ఎమ్మెల్సీ శ్రీనివాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక వైసీపీ అధికారులు 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం పాటు మీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ ఈరోజు అదే పార్టీలు ఒకటై ఈరోజు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలను పరిణామాలు తీసుకుని అరెస్టుల పరం మొదలెట్టారు. మీకు కూడా కొద్ది క్షణాల్లో అరెస్ట్ చేసే సిమ్టమ్స్ కనబడుతున్నాయి. ఏ విధంగా తీసుకొచ్చి ఈ పరిణామం? చూడండి, మేము ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నామని, ప్రజల పక్షాన మాట్లాడుతున్నామని, ప్రజాగొంతై మాట్లాడతామని మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి, అంటే సుమారు 2 ఏళ్ల క్రితం 2022వ సంవత్సరం 18వ తారీఖు 10వ నెల పవన్ కళ్యాణ్ని నేను విమర్శించానని నా పైన కేసు ఇప్పుడు కట్టారు. అంటే 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేసు కట్టడం ఇది చట్ట ప్రకారం నేరం కాదా? ఇది కరెక్టా? ఒకవేళ మా మీద కేసులు పెట్టి వేధించాలంటే సోషల్ మీడియా పైన పెట్టి వేధించాలన్నది ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ మా మీద పెట్టాలనుకుంటే మరి మమ్మల్ని హింసించిన వాళ్ళకి, మమ్మల్ని తిట్టిన వాళ్ళకి, మమ్మల్ని చంపేస్తామన్న వాళ్ళకి కూడా నేను కంప్లైంట్ ఇచ్చి 4 నెలలు అయింది. దానిపైన కేసు ఏమైనా పెట్టారా? లేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా నీచంగా నువ్వెంత నీ బ్రతికెంత అంటాం. వైసీపీ నా కొడకల్లారా, చెయ్యందిన దూరంకి వస్తే నేను కొట్టి పడేస్తానని అంటాం. మరి అలాగే చెప్పు చూపించడం మంత్రుల మీద, ఇది న్యాయమా? ఎందుకు మిమ్మల్ని ఇంతలా టార్గెట్ చేస్తున్నారు? ప్రజెంట్ శాసన మండలిలో మీరు ప్రశ్నించే ఆ తత్వం వాళ్ళకి నచ్చలేదనే నేపథ్యం ఇది ఒక షాక్గా తీసుకోవచ్చా? వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది నాకెందుకు? నాకు సంబంధం ఏంటి? నేను అడిగే ప్రశ్న ప్రజలదా కాదా అన్నదే నా సమాధానం. ప్రజల గొంతై మాట్లాడటమే నా ధ్యేయం. ప్రజల తరఫున నేను మాట్లాడతాను తప్ప వాళ్ళకి నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి, నా రోల్ అది కాదు. ప్రజల పక్షాన మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ప్రతిపక్ష నేతగా, అలాగే నేను కౌన్సిల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా, ప్రతిపక్షానికి చెందిన వ్యక్తిగా ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే సూపర్ 6లు పెట్టి మీరు అమలు చేయలేదు, మీరు ఇంతవరకు ఫుల్ బడ్జెట్ పెట్టలేని స్థితిలో ఈ ప్రభుత్వం నడిచింది, ఈ వాస్తవాలను అడగడం తప్ప హజ్ యాత్ర గురించి, కాశీ యాత్ర గురించి దుర్భాషలాడారే మంత్రులు, మత విద్వేషాలు రెచ్చగొట్టారే. మరి సవిత అన్నటువంటి మంత్రి అయితే గంజాయి మద్యం కోసమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డబ్బులు పనికొచ్చాయి, ఆ డబ్బుల వల్ల మహిళలందరూ మద్యానికి గంజాయికి అలవాటు పడ్డారన్నారే. ఇది కరెక్టా? 4 సార్లు మేమందరం కూడా సభ నుంచి వాకౌట్ చేయాల్సి వచ్చింది. ప్రజలపైన 17,000 కోట్ల రూపాయలు ఈరోజు అదనంగా భారం కూడా వేశారు. ఇది ప్రశ్నించడం తప్ప విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు అదనంగా పడబోతున్నాయి. ఇది ప్రశ్నించడం నేరం అండి. ఆ ప్రశ్నే ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఒక వ్యూహంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారా? అరెస్ట్ చేసుకుంటే చేసుకునియండి సార్. అరెస్ట్ చేస్తే అంటే ప్రజల తరఫున మాట్లాడితే అరెస్ట్ చేస్తారంటే చేసుకుని తప్పేం లేదు. నేను రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. 5 నెలల కూటమి పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు అన్నటువంటి వారి తాలూకు ప్రచార ఆర్భాటానికి దువ్వాడ ఏమంటారు? వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన దాంట్లో వాస్తవ పరిణామాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయి? ఎక్కడా లేదు. సూపర్ 6లో ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేదు. సూపర్ 6 అమలు చేయడానికి 74,000 కోట్లు అవసరం ఉంటుంది బడ్జెట్. ఆ బడ్జెట్ని, ఆ అమౌంట్ని బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావనలోకి తీసుకురాలేదు. మరి అవి ఎలా అమలు జరుగుతాయి? వాటి అమలుకి అవకాశం ఉందా? సిలిండర్స్ విషయం కానీ, ఉచిత బస్సు విషయం కానీ, మహిళలకి 1,500 రూపాయల చొప్పున 59 సంవత్సరాల వరకు మహిళలకు ఇవ్వడానికి కానీ ఏవి బడ్జెట్లో లేవు. అలాగే తల్లికి వందనకు సంబంధించి కానీ ఏది బడ్జెట్లో పెట్టలేదు. ఇది మోసపూరితమైనటువంటి ప్రభుత్వం. ప్రజలకు మోసం చేయాలనే కూటమి ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం. దాని తీరానికి వన్నె తెచ్చే ఒక పోర్టు తేవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముందడుగేయడంతో పాటు అందులో కీలక పాత్ర పోసి అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించి మూలపేట పోర్టు నిర్మాణానికి మీరు చేసినటువంటి ఆ కృషి 80% పూర్తయింది. ఆ పోర్టు వ్యవహారంలో ఈరోజు ఇంకొక కొత్త కథనాన్ని కూడాను అల్లే పరిస్థితి ఉంది. భావనపాడు పోర్టు వద్ద
పోర్టు నిర్మాణం అనువు కాదని చెప్పి నిపుణులు చెప్పిన తర్వాత మూలపేటకి షిఫ్ట్ చేశారు. మళ్ళీ అక్కడ ఒక ఎయిర్పోర్ట్. ఇవన్నీ కూడా ఏ ఆశించి ఈ పరిణామాలు ఇచ్చారు? భావనపాడు పోర్టు పేరుతో తరతరాలుగా అది వాగ్దానం కింద మిగిలిపోయింది, ఎవరు చేయలేకపోయినారు. 50 సంవత్సరాల నాటి కాల శ్రీకాకుళం జిల్లాకి మరి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా భావనపాడు పోర్టు పేరుతో 15,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ చేసి దోపిడీ చేయాలని చూశారు. ఈరోజు మేము 1250 ఎకరాల్లోనే మూలపేట పోర్టు నిర్మాణం 75% పూర్తి చేసి జాతికి అంకితం చేసాం. ఇంకా డబ్బులు కూడా పేమెంట్లన్నీ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కానీ అన్నీ కూడా పేమెంట్స్ చేసినాం. 100 మీటర్స్ రోడ్డుకు కూడా డబ్బులు పే చేస్తాం, అన్నీ ఫినిష్ చేస్తాం. జస్ట్ ఇంకా వాళ్ళు చేయగలిగితే ఓపెన్ చేయటమే, ప్రారంభోత్సవం చేయటమే. దానికైనా వాళ్ళకి దమ్ముందా అని అడుగుతున్నాను నేను. మరి స్థానికంగా ఉండవలసినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారా లేదని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మళ్ళీ ఎయిర్పోర్ట్ పేరుతో మళ్ళీ వేలాది ఎకరాలు కబ్జా చేయడానికి చూస్తున్నారు. నిన్నటి వరకు టెక్కల్లో ఎయిర్పోర్ట్ అన్నారు, ఇప్పుడు పలాసలో ఎయిర్పోర్ట్ అంటున్నారు. అసలు శ్రీకాకుళంలో కళింగపట్నంలో కదా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తామని ఒకప్పుడు మాట ఇచ్చారు. అసలు ఆ వాగ్దానం ఏమైంది? ఇదన్నీ మోసపూరితం. ఇలాగే కాలం గడిపేయాలని చూస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. చూస్తే కనుక మీకు రాజకీయ భవిష్యత్తు అంటే కాంగ్రెస్ పార్టీలో గెంటి వేయబడిన నేతగా దువ్వాడ ఉన్న రోజుల్లో ప్రజారాజ్యం పార్టీలో ఆ పార్టీ అధినేత చిరంజీవి లైఫ్ ఇచ్చారు, నిజమేనా? చిరంజీవి గారు నేను రాజకీయాల్లో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ నుంచి నేను గెంటి వేయబడలే. గొర్రె హరిబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తికి ఎన్నికల్లో సపోర్ట్ చేయడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, దాన్ని ధర్మాన ప్రసాదరావు గారు వీళ్ళందరూ వాళ్ళ ఉద్దేశంతో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత కార్యక్రమంలో చిరంజీవి గారిని ఆహ్వానించడం జరిగింది. చిరంజీవి గారిని నేనేం అందలుచుకోలేదు, విమర్శించదలుచుకోలేదు. ఆయన వెరీ 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 నైస్ జెంటిల్మ్యాన్. ఆయన బ్రదరే కదా పవన్ కళ్యాణ్. ఆ మాత్రం అన్నమయ్య అభిమానం తమ్ముడితో కొనసాగించవచ్చు కదా. ఈ రాజకీయాలన్నీ కూడా శాశ్వతం కాదు. శాశ్వత మిత్రుడు ఉండు, శాశ్వత రాజకీయాలు. అటువంటి పరిణామాలు ఒక అడుగు తగ్గితే శ్రీనివాస్కి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, అవునా కాదు? రాజకీయాలు శాశ్వతం కాకపోవచ్చు, సిద్ధాంతాలు శాశ్వతం ఉంటాయి. మనం బ్రతికున్న చచ్చున్న సిద్ధాంతం అన్నది అది శాశ్వతంగా మన క్యారెక్టర్ అన్నది మిగిలిపోతుంది. దానికి నేను ఎప్పుడు కూడా ముందంజలో ఉంటాను. మరి చిరంజీవి గారితో పోల్చుకుంటే చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళు వేలాది మంది ఆ పార్టీ కోసం శ్రమించిన వాళ్ళు అందరం కూడా చాలా ఇబ్బంది పడి రోడ్డును పడిపోయినాం. ఆ రోడ్డును పడిపోతున్న సందర్భంలో నేను పవన్ కళ్యాణ్ గారికి మేము కొంతమంది వెళ్ళి అడిగాం, మరి మీరు కాంగ్రెస్లో కలిపేస్తే మా పరిస్థితి ఏంటి, మేము ఏమైపోవాలి అని 2009లో ఇంచుమించు 10వ సంవత్సరంలో మేము అడిగినప్పుడు నాకేం సంబంధం లేదు, మీరేం పడితే పడండి అని లేచి వెళ్ళిపోయాడు ఆయన అంత దురుసుగా పార్టీ పెట్టి మమ్మల్ని అందరి రోడ్డుకి ఇడ్చి మా సేవలు ఉపయోగించుకొని మా కష్టాన్ని ఉపయోగించుకొని వాళ్ళ స్వార్థం కోసం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో మెర్జి చేసేస్తుండేటప్పుడు మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే ఆయన రెస్పాన్స్ అయ్యే తీరు నాకు చాలా బాధేసింది. ఇది చాలా దుర్మార్గం. ఆయన ప్రజారాజ్యం పార్టీ వల్ల మేము బాగుపడలా, ప్రజారాజ్యం పార్టీ వల్ల వాళ్ళు బాగుపడ్డారు. ఎందుకంటే కాంగ్రెస్లో కలిపి మంత్రులయ్యారు, ఇవన్నీ అయ్యారు. కానీ ప్రజారాజ్యం పార్టీలో ఉండే ప్రతి ఒక్కడు సర్వనాశనం అయిపోయాడు, అందులో నేను ఒకడిని. అందరి తరఫున నేను ప్రశ్నిస్తే ఆయన ఇచ్చినటువంటి సమాధానం అది నాకు సంబంధం లేదు, మీరేం పడితే పడండి అని అనే మాట ఈరోజు అతను రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్న మాటలకి పొంతన లేవు. కాబట్టి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది. చిరంజీవి గారు నైస్ జెంటిల్మ్యాన్, పవన్ కళ్యాణ్ గారు మాట నిలబడే వ్యక్తి కారు. నేను నా కళ్ళారా నేను చూశాను. ఇప్పుడు జనసేన కార్యకర్తలకు అర్థం కాకపోవచ్చు, 2008 నుంచే నాకు తెలుసు. నేను పీఆర్పీలో ఉన్నాను. అప్పుడు పవన్ కళ్యాణ్ నాకు తెలుసు, చిరంజీవి గారు నాకు తెలుసు, నాగబాబు గారు నాకు తెలుసు, ఎవరేంటో నాకు తెలుసు. అవన్నీ చూసొచ్చిన వాడిని నేను. మీరు దేవుడిగా ఆరాధించే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అదాని లంచంలో ఉచ్చు బిగుసుకుంటుంది. ఒకవేళ ఆయనకి గనక ఆ ఉచ్చులో అరెస్ట్ ప్రక్రియ గనక మొదలు పెడితే దువ్వాడ శ్రీనివాస్కి దిక్కులేని ఒక పరిస్థితి ఉంటుంది. అదానీ సబ్జెక్టు గురించి మాట్లాడాలంటే అది అమెరికాలో వేసినటువంటి ఒక కేసు. ఆ కేసుకు సంబంధించి ఏదైతే 1700 కోట్లు మొత్తం 2000 కోట్ల రూపాయలు సంబంధించింది ఈ రాష్ట్రంలో బీహార్ కానీ, ఒడిషా కానీ, లేదా జమ్మూ కాశ్మీర్ కానీ, ఈ తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ రాష్ట్రాల్లో సిక్కీతో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో భాగంగా ఆ డబ్బులు వచ్చాయని చెప్పి ఇప్పుడు అమెరికాలో కేసు వేశారని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఈ దేశంలో ఈ కొన్ని రాష్ట్రాలు తీసుకున్నటువంటి ఈ సిక్కీ దగ్గర తీసుకున్నటువంటి దానిలో అసలు సిక్కీ పాత్ర ఏంటి, అసలు కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి, అసలు దీనిపైన మోదీ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇదంతా నేషనల్ లెవెల్లో జరగాల్సినటువంటి చర్చ. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితి దీన్ని అవకాశం ఒడిసి పట్టుకొని ఎంత వేగంగా జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించాలి అనే ప్రక్రియకి చేదోడుగా నిలుస్తుంది సిక్కితో. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుకి సంబంధం లేదండి. అదానీకి
ఆ కేసుకి సంబంధించినటువంటి సంబంధాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కువ రేటుకి అంటే ₹2.49 అగ్రిమెంట్ చేశారు. అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ₹4.60 చేశారు. అంటే తక్కువ రేటుకి అగ్రిమెంట్ చేయటం నేరమా? ఎక్కువ రేటుకి అగ్రిమెంట్ వాళ్ళు చేయటం సిక్కితో అది నేరం కాదా? ఇవన్నీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన 4 రాళ్లు వేసి ఆయన అవినీతిపరుడని చెప్పి ముద్ర వేయటానికి చేస్తున్నటువంటి ఎత్తుగళ్ళు తప్ప అదానీ కేసుకి అదానీకి సిక్కికి ఉన్నటువంటి ఒప్పందాలకి అమెరికాలో జరిగినటువంటి ఆ కేసులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. నిజం నిగ్గు తేలుతుంది. ఏమో అదానీ మీద ఉన్నటువంటి అదానీ ఈరోజు ప్రపంచంలో వ్యాపార సామ్రాజ్యాన్ని అధిగమిస్తున్నాడు అన్నటువంటి కోపంతో ఆయన మీద కక్షాదింపు జరుగుతుందేమో. అదానీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఎటువంటి అవకతవకలు జరగలేదని ఆయన వైపు నుంచి కూడా స్టేట్మెంట్ రిలీజ్ అయింది ఆ కంపెనీ నుంచి కూడా. సో ఇవన్నీ చూద్దాం. చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి ఈ కేసులో? అసలు అన్ని మీడియాలో కూడా ఇష్టానుసారంగా చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుకి సంబంధమే లేదన్నది నా అభిప్రాయం. టెక్కల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏ క్షణమైనా దువ్వాడ శ్రీని అరెస్ట్ చేస్తారు. ఆ సంకేతాలు మీకు కనిపిస్తున్నాయి? రెడీ కేసులు అరెస్టులు దీనికి ఏముందండి, చేయను, లెట్ దెమ్ అరెస్ట్, నో ప్రాబ్లం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే శాసన మండలిలో తనదైన శైలిలో ఈరోజు ప్రశ్నించినందుకు ఎప్పుడో 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని కేసు ఇప్పుడు నమోదు చేశారు. తనపై కూడా దోషం చేసిన విషయాలు ఇచ్చిన ఫిర్యాదును కూడా పట్టించుకున్న పోలీసులు మాత్రం ప్రస్తుతం తను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అరెస్టుకైనా తాను సిద్ధం, ప్రజా గొంతే నేను పోరాడుతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎమ్మెల్సీగా తాను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రజలే నాకు అంతిమ నిర్ణేతలుగా ఉంటారు. ఏదైతే సిక్కీ విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అదానికి ఎటువంటి సంబంధం లేదని మాత్రం దువ్వాడ శ్రీను అభిప్రాయం వ్యక్తం చేస్తారు. మరి ఈ విషయంలో పోలీసులు తనపై పెట్టినటువంటి కేసుకి నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేస్తారా, లేకపోతే కూటమి ప్రభుత్వం కనుసైగల్లో దువ్వాడ శ్రీను అరెస్ట్కే ధ్యేయంగా వారు ప్రక్రియ మొదలు పెడతారనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.